నమస్కారం, PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. విజ్ఞాన వినోద యాత్ర ద్వారా మనిషి దైనందిన జీవితంలో నూతన ఉత్సాహం నెలకొంటుంది. చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రైవేట్ పరం చేయడం బాధాకరం. వైసీపీ పార్టీ లీగల్ సెల్ నేతల ఆగ్రహం. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహనంపై కొలువు తీరి భక్తులకు అభయం ఇచ్చిన మలయప్ప స్వామి, స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. వార్తల్లోని వివరాలు. ప్రజలు, విద్యార్థులు తమ దైనందిన జీవితంలో ప్రతిరోజు శ్రమించి అలసిపోతారని, వీరిలో విజ్ఞాన వినోద యాత్రలు నూతన ఉత్సాహం నింపుతాయని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు పేర్కొన్నారు. శనివారం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా గాంధీ విగ్రహం నుండి మెకానికల్ గ్రౌండ్ వరకు 2K మరాథన్ రన్ను చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మెకానికల్ గ్రౌండ్లో విద్యార్థులతో నిర్వహించిన సభలో ఎంపీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, విద్యార్థులు తమ చదువులలో పెద్దవారు వృత్తి, వ్యాపారం పరంగా తీరిక లేని జీవనం గడుపుతూ అలసిపోయి విసిగెత్తిపోతుంటారని, వీరికి విజ్ఞాన వినోద యాత్రలు నూతన ఉత్సాహం అందిస్తుందని తెలిపారు. టూరిజం అభివృద్ధి జరిగితే స్థానికంగా ఉపాధి కలుగుతుందని, ప్రజలకు రాష్ట్రానికి ఆదాయం చేకూరుతుందన్నారు. ప్రపంచంలో స్విట్జర్లాండ్, న్యూజిలాండ్ లాంటి దేశాలతో పాటు మన దేశంలో కాశ్మీర్, కేరళ, గోవా లాంటి రాష్ట్రాలు కూడా పర్యాటక రంగం ద్వారా అధిక శాతం ఆదాయం పొందుతోందన్నారు. యాత్రలు చేయడం ద్వారా విద్యార్థులకు తరగతి గదుల్లో చదువుకున్న పాఠాలతో పాటు మరింత జ్ఞానం పొందవచ్చునన్నారు. పర్యాటక శాఖ ద్వారా మన చారిత్రాత్మక కట్టడాలు, ఆలయాలు తదితరుల గుర్తింపు, పరిరక్షణ అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లా టూరిజం అధికారి నరేంద్ర మాట్లాడుతూ, ప్రపంచంలో పర్యాటక ప్రదేశాల గుర్తింపు, పరిరక్షణ, చారిత్రక కట్టడాల పరిరక్షణ కొరకు ప్రపంచ పర్యాటక సంస్థ సెప్టెంబర్ 27ను ప్రపంచ పర్యాటక దినోత్సవంగా గుర్తించడం జరిగిందన్నారు. అనంతరం 2K రన్, SA రైటింగ్, వక్తృత్వ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ఎంపీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి బాలాజీ, సమగ్ర శిక్ష APC వెంకటరమణారెడ్డి, చిత్తూరు పట్టణ CI మహేశ్వర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పర్యాటక రంగం ఏర్పాటు చేస్తున్న ఈ దినాన్ని మనం పెట్టుకున్నాం. దాంతోపాటు సాంస్కృతిక రంగాన్ని కూడా ఈ రోజునే మనం గుర్తిస్తా ఉన్నాం. ఈ పర్యాటక రంగం అనేది ఇప్పుడే మన నరేంద్ర కుమార్ గారు చెప్పినట్టు ఇండస్ట్రీ పారిశ్రామికంగా దేశం అభివృద్ధి చెందటమే కాకుండా దీని ముఖ్య ఉద్దేశం మరి ఉంటుంది. అందరూ ప్రపంచంలో ఉన్న ప్రతి పౌరుడు వాళ్ళ దేశాల్లో కానీ వాళ్ళ రాష్ట్రాల్లో కానీ, విద్యార్థులు కానీ, తర్వాత ఇతర పౌరులు కానీ వాళ్ళ దైనందిన జీవితంలో అలసిపోయి ఉంటారు. సంవత్సరం మొత్తం కష్టపడుతూ ఉంటారు. ఉద్యోగాలు చేసేవాళ్ళు, తర్వాత విద్యార్థులు అయితే చదువుకున్న వాళ్ళు చదువుకోవటంలో, తర్వాత మిగతా పౌరులు అయితే వాళ్ళ దైనందిన జీవితంలో బిజీగా ఉన్నప్పుడు కొంత మానసిక ఉల్లాసం కోసం వీళ్ళు బయటికి వెళ్ళి ఉపశమనం పొందడం అనేది మన మానవ జీవితానికి చాలా అవసరం. మనం అంతా దానే మొనోటనస్గా చేస్తే జీవితానికి ఒక అర్థం, లేకపోతే జీవితంలో విసుగు చెందడం జరుగుతుంది. మీరు గమనించే ఉంటారు, చాలా మంది విసిగిపోయి ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. జీవితంలో వాళ్ళకి ఏం కారణం ఉండదు, జీవితం మీద విసుగు వచ్చింది వాడు. ఒక కారణం లేకపోతే ఈ బాధల వలన అని చాలా మంది అనుకుంటారు, ఏముండదు. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ సినిమా యాక్టర్ రంగనాథ్. ఆయనకి అన్నీ ఉన్నాయి, కానీ ఆత్మహత్య చేసుకున్నారంటే ఆయనకి కావలసిన జీవితంలో కావాల్సిన ఉపశమనం ఆయనకి కలగలేదు. అంటే అందరూ కూడా రోజు బిజీ షెడ్యూల్లో నుంచి కొంచెం ఉపశమనం కనుక్కోవడానికి, వాళ్ళకు నూతన ఉత్సాహం కల్పించుకోవడానికి ప్రపంచ దేశాన్ని, లేకపోతే రాష్ట్రంలో ప్రాంతాలని, లేకపోతే జిల్లాలో ప్రాంతాలను చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు విషయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే విద్యార్థులు కూడా, మా విద్యార్థి దశలో ఖచ్చితంగా టూర్ తీసుకెళ్ళేవాడు. ఏదో ఒక ప్రాంతానికి టూర్ తీసుకెళ్ళడం, నెలలో ఒకసారి లేకపోతే 2-3 నెలలకు ఒకసారి విద్యార్థులందరూ అన్ని తరగతుల వాళ్ళు చారిత్రక కట్టడాలను చూడటానికి కానీ,
లేకపోతే ఉద్యానవనాలు చూడటానికి కానీ ఇట్లా లేకపోతే మ్యూజియంస్ కానీ, దానివల్ల మీకు ఉత్సాహం జరుగుతుంది, దానివల్ల మీరు నాలెడ్జ్ కూడా ఎక్కువ చేస్తారు. విద్యార్థులకి చెప్పి చదవటం కంటే చూసిన వల్ల మెమరీ ఎక్కువ పెరుగుతుంది, దానివల్ల కూడా ఎక్కువ చూస్తాం. సో అట్లాగే ప్రపంచ దేశాలు మొత్తం ఎందుకు పర్యాటక రంగం వెళ్తే ఈ ఉద్యోగ కల్పనలో బాగా కూడా ఉపయోగపడుతుంది. అలాగే రెవెన్యూ కూడా వస్తుంది, టూరిజం రెవెన్యూ వస్తుంది. లైక్ స్విట్జర్లాండ్ లాంటి కంట్రీస్, తర్వాత న్యూజిలాండ్ లాంటి కంట్రీస్ కేవలం టూరిస్ట్ వస్తున్న డబ్బుతోటే బ్రతుకుతుంటారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయడం బాధాకరమని వైసీపీ పార్టీ లీగల్ సెల్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాలు నిర్వహించి జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ పార్టీ లీగల్ సెల్ నేతలు మీడియాతో మాట్లాడుతూ పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అందించకుండా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు టెండర్ నోటిఫికేషన్ విడుదల చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఏపీలో 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని, వాటిని ప్రారంభించడంతో పాటు దాదాపుగా 8 కాలేజీలను పూర్తి చేసి 2023-24 విద్యా సంవత్సరంలో భాగంగా 750 మంది విద్యార్థులకు ప్రభుత్వ మెడికల్ సీట్ను కూడా కేటాయించడం జరిగిందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీలో విద్యార్థులు పొందిన సీట్లు రద్దు చేయడంతో పాటు వాటిని ప్రైవేట్ పరం చేసేందుకు పూనుకోవడం హేయమైన చర్య అని చురకలంటించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని పక్షంలో న్యాయవాదులందరూ ఏకతాటిపై నిలిచి కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ లీగల్ సెల్ నాయకులు సూర్యప్రతాప్, సుగుణ శేఖర్, చక్రవర్తి, గోమతి, దివాకర్, సోమశేఖర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, కృష్ణమూర్తి, హరికృష్ణ, ఉదయభాను, నారాయణ, బాబు, తిరుమలై తదితరులు పాల్గొన్నారు. కొంతమంది కార్పొరేట్ వ్యక్తులకి ముట్టజెప్పి దాని ద్వారా వాళ్ళ స్వలాభం కోసము, వాళ్ళు లబ్ధి పొందడం కోసము ఇదంతా కుట్ర పన్ని వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఆల్రెడీ ప్రజల కోసం ఆలోచించి పేదలకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, చాలామంది గవర్నమెంట్ డాక్టర్లకి అపాయింట్మెంట్ ఇస్తారు, ఎంతోమంది లబ్ధి పొందుతారు, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, చాలా దానిపైన ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పేదలకు కూడా ఉచితంగా న్యాయం ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం ఇవన్నీ కూడా ఆలోచించి చేయడం జరిగింది. కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా ఆలోచించి పేదలకి న్యాయం జరిగేటట్టు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్స్ వస్తుంది. డాక్టర్స్ కూడా చాలామంది చదువుతున్నారు. దీనివల్ల కూడా చాలామంది పేదలు కూడా విద్యాభ్యాసం చేయడానికి కూడా కొంచెం ఉచిత విద్య పొందడానికి కూడా చాలా లబ్ధి చేకూరుతుంది. దీనివల్ల కొంచెము ఈ గవర్నమెంట్ ఆలోచించి వాళ్ళ స్వలాభం కోసము వాళ్ళు ఏదో ప్రైవేటు వ్యక్తులు టెండర్లు వేసుకొని ఏదో డబ్బులు సంపాదించడం కోసం ఈ విధంగా ఆలోచిస్తున్నారు తప్ప ఇందులో వచ్చి ఎవరికి న్యాయం జరగదని చెప్పి ప్రతి ఒక్క నిపుణుల ఆలోచన కూడా ఆ విధంగా ఉంది. కాబట్టి ఇది ఎంతో వెచ్చించాల్సిన పని కూడా లేదు. చాలామంది ఆర్థిక నిపుణులు చెప్పడం దాన్ని బట్టి చూస్తుంటే కూడా ఒక సుమారు 5,000 కోట్లు పెడితే ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యి హాస్పిటల్స్ కూడా ప్రారంభం జరిగిపోతాయని చెప్పి కొంతమంది ఆర్థిక నిపుణులు కూడా దీనిపైన చాలామంది చెప్పి ఉన్నారు. కాబట్టి దీనిపైన ప్రభుత్వం మరీ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటుందని మేమందరూ కూడా ఆలోచిస్తున్నాము. లేనిపో దీనిపైన చాలామంది ప్రజా వ్యతిరేకత మూడగట్టుకొని దీనిపైన అందరూ కూడా ఉద్యమానికి కూడా సిద్ధమవుతారని చెప్పి మేము ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. ఇది ప్రారంభం మాత్రమే. ఇది కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. దీనిపైన మేము ప్రతి ఒక్కరికి కూడా దీనిపైన పై అధికారులకు కూడా రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. దీనిపైన కూడా దేనికైనా కానీ లీగల్గా వెళ్ళడానికి దేనికైనా కూడా అప్ టు సుప్రీంకోర్టు వరకు కూడా మేమందరూ కూడా ఫైట్ చేస్తామని చెప్పి మేము ఈ విలేకరుల సందర్భంగా మేము తెలియపరుస్తాం. దీంతోపాటు ఇది ప్రతి ఒక్కరి సమస్య కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన లీగల్ అనేది కాకుండా ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరూ మాకు కూడా తోడ్పాటు అందించి మేము ఏదైతే న్యాయ విధంగా ఫైట్ చేయాలనుకుంటున్నామో దానికి అందరూ కూడా ప్రజలతో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా మద్దతు ఇస్తారనుకుని ఆశిస్తున్నాం.
అంతర్జాతీయ సంజ్ఞ భాషల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జెడ్పీ కార్యాలయంలోని ఎన్టీఆర్ సమావేశపు మందిరంలో ప్రపంచ బదిరీల దినోత్సవం చేపట్టడం జరిగిందని డిజేబుల్ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వయోభేదం లేకుండా వివిధ వృత్తులలో స్థిరపడిన దాదాపు 300 మందికి పైగా బదిరీలు నేడు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని, ప్రపంచంలోనే చాలా భాషలు ఉన్న బదిరీలకు సొంతమైన భాష ఒక సంజ్ఞ భాష మాత్రమే అని కొనియాడారు. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన భాషను బదిరీలు నేర్చుకోవడం అభినందనీయమని అన్న ఆయన చిత్తూరు జిల్లాలోని 7 నియోజకవర్గాలలో 3678 మందికి 4.69 కోట్లతో సహాయ పరికరాలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. అంతేకాకుండా వీరికి అవసరమైన ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లు, ట్రై సైకిళ్లు, వినికిడి యంత్రాలు, వీల్ చైర్, వాకింగ్ స్టిక్స్ తో పాటు తదితర వాటిని 913 మందికి ఉపకరణాలుగా అందించామన్నారు. జెడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకటరమణ, వికలాంగుల శాఖ అధ్యక్షులు మురళి, పార్థసారథి నాయుడు, అధిక సంఖ్యలో బదిరీలు తదితరులు పాల్గొన్నారు. స్టేట్ ఎఫ్ బోర్డ్ మెంబర్ లక్ష్మీనారాయణ గారిని సత్కరించుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. ఈరోజు ఆయన ప్రతి ఒక్క సంవత్సరము వారందరి కోసం పార్థసారథి నాయుడు గారు అందించిన కావాల్సినటువంటి హక్కుల పట్ల పూర్తిగా అవగాహన కలిగిస్తూ వారిని కూడా అందరితో పాటు సమానంగా చూస్తూ ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత సమాజంతో పాటు అధికారులకు, ప్రభుత్వానికి కూడా ఉంది. ఆ పాత్రను తప్పకుండా అధికారుల తరఫున ప్రోత్సహిస్తామని తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు చిత్తూరు జిల్లాలో అంతర్జాతీయ బదిలీల దినోత్సవం మరియు సంజ్ఞ భాష దినోత్సవ వేడుకలు జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో ఈరోజు సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మానవులకి పలు భాషలు ఉన్నా భావ వ్యక్తీకరణ ఆ భాష ద్వారా జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ బదిలీల కోసం మాత్రమే వాళ్ళ యొక్క భాషను కానీ, వాళ్ళ యొక్క భావ వ్యక్తీకరణ కానీ, వారి యొక్క కోరికలు కానీ ఏవైతే ఉన్నాయో తెలియజేయడానికి ఈ యొక్క భాషను మాత్రం సైన్ లాంగ్వేజ్ అంటే ఇది పబ్లిక్లో చాలా వరకు తెలియని విషయం. ఇది వీరికంటూ ఒక విధమైన భాష ఉందని, వీరి యొక్క భావ వ్యక్తీకరణకి కావాల్సిన భాషను ఎలా తెలియజేయాలి, తెలుసుకోవాలనే దానికోసం ఇప్పుడు ప్రభుత్వాలు వీటిని ఒక సెప్టెంబర్ మాసంలో 3వ ఆదివారం కానీ ఆ వారంలో ఎక్కడైనా ఒక రోజుని సెలబ్రేషన్స్ చేసుకోవడానికి మనకు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు వారికి కావాల్సిన ఈ యొక్క చదువుకి సంబంధించిన కావచ్చు, లేదా ఇంకేదైనా వాళ్ళకు అంటే చదువులో ఇప్పుడు సాంకేతికతకు ముందుగా ఎక్కువ ఉంది, వాళ్ళకి ల్యాప్టాప్లు కావచ్చు, లేదు టచ్ ఫోన్స్ ద్వారా వారి యొక్క చదువుకి కావలసిన పరికరాలు ఇవ్వడము, లేదు వారికి చెవుడు అన్న సమస్య వచ్చినప్పుడు వినియోగించే వినికిడి యంత్రాలు కానీ ఇంకేదైనా వాళ్ళకి అంటే వెల్ఫేర్ స్కీమ్స్లో లోన్లు కావచ్చు, విద్య, వైద్యం, రెండోది ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి వీళ్ళకి. పెరటాసి మాసాన్ని పురస్కరించుకొని చిత్తూరు జిల్లా దిగువ మాసాపల్లి, తాళంబేడు, చింతలకుంట గ్రామస్తులు గ్రామంలోని గోవిందరాజులగుట్ట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలను ఆలయ అధికారులు చేపట్టారు. ఇందులో భాగంగానే శనివారం ఉదయం శ్రీవారి పాదాల వద్ద పాలాభిషేకం, సుదర్శన హోమంతో పాటు పూజాది కార్యక్రమాలను చేపట్టారు. ముందుగా స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సుదర్శన హోమం, హరికథ, అన్నమాచార్య కీర్తనలను నిర్వహించారు. పెరటాసి శనివారాల నెల కావడంతో అధిక సంఖ్యలో చుట్టుపక్కల 60 గ్రామాల ప్రజలు ఆలయానికి చేరుకొని సుదర్శన హోమంలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందుకున్నారు.
ఇంటి స్థలాలను తాము కబ్జాకు పాల్పడ్డామని వైసీపీ మహిళలు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, ఇది పూర్తిగా అవాస్తవమని 11వ డివిజన్ కార్పొరేటర్ జయలక్ష్మి భర్త రవికుమార్ తెలిపారు. శనివారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, తమ తండ్రి 1978వ సంవత్సరం నుంచి తమ గుట్ట పరంబోకును చదును చేసి సాగు చేస్తున్నారని, పట్టా కోసం అనేక మార్లు అధికారులకు అర్జీలు పెట్టడం జరిగిందన్నారు. అయితే గత ప్రభుత్వంలో తమ కుటుంబం వైసీపీ కండువా కప్పుకుంటే పట్టా ఇస్తామని, లేదంటే జగనన్న కాలనీకి ఇంటి స్థలాలు ఇస్తామని స్థానిక అప్పటి ఎమ్మెల్యే ప్రలోభాలకు గురి చేశారన్నారు. అయినప్పటికీ మేము ఆయన ప్రలోభాలకు లొంగకుండా తెలుగుదేశం పార్టీలోనూ ఉన్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో జగనన్న కాలనీలో 50 పట్టాలు మంజూరు చేశారని, వైసీపీ మహిళలు ఆరోపణలు చేశారని, ఆ పట్టాలు ఎక్కడ ఉందో కూడా తెలియదన్నారు. తమ దళిత వాడిని యువకుని తమ పార్టీకి చెందిన నాయకులు దాడి చేశారని, ఈ విషయంలో ఎస్సీ ఎస్టీ కేసు నమోదైందన్నారు. ఇందులో తమకు సంబంధం లేకపోయినప్పటికీ సంబంధం ఉందని తమ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు తనపై కుట్రకు పాల్పడుతున్నారన్నారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పై లేనిపోని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని వైసీపీ మహిళలను హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో 11వ డివిజన్ కు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇటువంటి మాటలు మాట్లాడడం మీకు సరికాదు. మీరు కూడా నా వంటి మహిళలు కాబట్టి నా వార్డులో మీ ప్రభుత్వంలో చేసిన అరాజకాలు ఆశ్చర్యాలు ఎంత ఉందనేసి నేను ఈ రోజు వివరించగలను. అమ్మ అంజలి రెడ్డి, నువ్వు చెప్పినావే ఈ మాదిరి ఈ పట్టాలంతా ఇది చేశారు అట్లనేసి, నేను ఒక మహిళగా ఉండి ఒక కార్పొరేటర్ జగనన్న భూమి పూజకు నన్ను పిలిస్తే నేను అక్కడికి వెళ్ళాను. సచివాలయం వాళ్ళు వచ్చి నన్ను ఒక కార్పొరేటర్ గా మీరు రావాలి, ప్రోటోకాల్ పాటించాలంటే నేను ఆడికి పోయాను. ఆ అడవిలో 100 మంది వైసీపీ కార్యకర్తలు ఉంటే నేను ఒక్కదాన్ని ఆడదాన్ని నేను ఆడ పోయి ఉంటే, నువ్వు టీడీపీ కార్పొరేటర్ నువ్వు ఎందుకు వచ్చావు వీడికి, ఇది మా ప్రభుత్వం మేం చేసుకుంటాము, నువ్వు రాకూడదనేసి నన్ను అడ్డగించి అక్కడ భయాందోళనకి నన్ను గురి చేశారు. అప్పుడు నేను నా భర్తకు ఫోన్ చేసి ఈ విధంగా జరిగింది అని పిలిస్తే మా భర్త వచ్చినారు డ్యూటీ నుంచి. ఆ రోజు డ్యూటీ నుంచి వచ్చిన దానికి సయ్యద్ బాషా, బాలాజీ ఇద్దరు కలిసి ఆయన మీద లేనిపోని నిందలు వేసి సీఎం క్యాబ్ వరకు, ఆ రోజు కలెక్టర్ వరకు కూడా అందరికి కూడా అర్జీలు ఇచ్చి ఆయన్ని సస్పెండ్ చేయాలా, ఆయన కార్పొరేటర్ ఆయన డ్యూటీ చేయడం లేదు, కార్పొరేటర్ ఉద్యోగం చేస్తా ఉన్నాడు అనేసి ఆయన ఇది చేస్తే ఆ రోజు ప్రోటోకాల్ మీరు పాటించలేదు. కానీ ఈ రోజు మా ఎమ్మెల్యే గారు ఈ 50 వార్డులో ఆ రోజు మేము ముగ్గురే గెలిచింది టీడీపీ వాళ్ళము. ఆ ముగ్గురులో ఈ రోజు ఎంత మంది మా ఎమ్మెల్యేతో వచ్చినారనేది ఈ చిత్తూరు ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ ఎమ్మెల్యేలు ఈ కార్పొరేటర్లను అందరినీ కూడా ఒక పశ్చాత్తాపం లేకుండా అందరితో కలిసి మలిసి మా ఎమ్మెల్యే గారు ప్రోటోకాల్ పాటిస్తా ఉన్నారు. మీలాగా చెత్త ప్రభుత్వం చేయలేదు. మీరు చేసిన ప్రభుత్వంలో మీది ఏ అభివృద్ధి ఉందనేసి మాకు తెలియజేయదు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో 4వ రోజైన శనివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామి వారు ఉభయ దేవేరులతో కలిసి రాజమన్నార్ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు కటాక్షించారు. వాహనం ముందు గజరాజులు నరుస్తుండగా భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జియంగార్ల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు అభయమిస్తారు. ఈ వాహన సేవలో తిరుమల శ్రీ శ్రీ పెద్ద జియాంగార్ స్వామి, తిరుమల శ్రీ శ్రీ చిన్న జిఆర్ స్వామి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింగల్, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, సివిఎస్ఓ మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ సేవ కోసం చెన్నైకు చెందిన హిందూ ధర్మార్థ సమితి తరపున 9 గొడుగులు శనివారం తిరుమలకు చేరుకున్నాయి. ఈ గొడుగులను సమితి ట్రస్ట్ ఆర్ఆర్ గోపాల్జీ, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్కు అందజేశారు. వరుసగా 21వ శ్రీవారికి గొడుగులను కమిటీ సభ్యులు తిరుమలకు సమర్పించారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ సేవలో ఈ గొడుగులను వినియోగించనున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శాంతారాం, ప్రశాంతి, కృష్ణమూర్తి, వైద్యనాథన్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.